నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. క్రీడలతో చెడు వ్యసనాలకు స్వస్తి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఏజెన్సీ క్రీడాకారులకు ప్రోత్సాహం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. వాలీబాల్ ఫైనల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరయ్యారు. ఈ పోటీలో మొత్తం 56 టీంలు పాల్గొన్నాయి. చర్ల మండలానికి చెందిన సుందరయ్య కాలనీ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పెద్ద ఊటుపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మండల ప్రజలు క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకించారు. మొదటి బహుమతి విజేతలుగా చీమలపాడు జట్టు, రెండో బహుమతి సాధించిన సుందరయ్య కాలనీ జట్టు, మూడో బహుమతి సాధించిన పెద్దవుట్లపల్లి జట్టు, నాలుగో బహుమతి సాధించిన మామిడిగూడెం జట్లకు ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ గ్రామాల్లోని ఏజెన్సీ ప్రాంత యువకులు క్రీడల్లో పాల్గొనడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు మరియు చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఈటీ శ్రీనివాస్ 3 రోజుల పాటు నడిపించారు. ఈ కార్యక్రమంలో చర్ల మండల సిఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, కేశవులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. టీంకి కన్సలేషన్ బహుమతులు కూడా అనౌన్స్ చేశారు సార్ రాజవరం సార్. ఈరోజు చర్ల మండలంలోని విచ్చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సార్ రోహిత్ రాజ్ IPS సార్ గారికి, అదేవిధంగా భద్రాచలం ASP సార్ విక్రాంత్ కుమార్ సింగ్ IPS సార్ గారికి, 141 కంపెనీ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్ సార్ గారికి, చర్ల ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ చర్ల మండలంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో సార్ టోటల్ అరౌండ్ 49 టీమ్స్ సార్ మన మండలం నుంచి, బయట పక్కన మన బోర్డర్లో ఉన్న ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి 5 టీమ్స్ రావడం జరిగింది సార్. ఫస్ట్ టైం సార్ ఇది. అంటే ఇన్ని సంవత్సరాలు చర్లలో టోర్నమెంట్స్ మన పోలీసు కానీ ఇక్కడ మండలం నుంచి మీరు బయటికి వచ్చినారంటేనే మీరు విన్నర్స్ అనమాట. ఎందుకనంటే మన విలేజ్లో ఎంతో మంది ఉంటారు, వాళ్ళ నుంచి మన మెయిన్ 6 వచ్చినాము అని అంటేనే మన స్పెషల్ అనమాట. విన్ లాస్ అనేది కామన్ అది, బట్ అందులో నుంచి మనం బయటకు రావటమే విన్. ఇట్లనే మీరు బయటకు రావాలనే మేము కోరుకునేది. ఇంకా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు 100 టీములు కావాలని కోరుకుంటున్నాయి ఇదే చర్ల నుంచి. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ASP సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. I was part of the opening and closing ceremony of Dummugudam Mandal volleyball tournament. In the final 2 teams participated, Anju Baka and Marak Baka. The match went on till the last point, and I can assure you that I mentioned at that moment also that both those teams, if you play any of those teams against any district level team throughout India, I'm very sure I've played in Jawaharlal Nehru University, I've seen their talent and the level of players playing in Delhi and in other places, even in National Police Academy. The team players playing from finals, all those 5 teams today in Chella and in Dummugudam, you can beat any team at the district level today. You're such a great talent. At the end, I would just like to thank you, all the participants, for coming in such a short notice and participating in this 3-day volleyball tournament. And again, I would like to thank and appreciate the hard work done by all the coaches and the side referees. Thank you so much, Jai. విలేజెస్లో ఉన్నా కూడా నేర్చుకోవాలన్న తపన ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి పెద్దోట్ల టీం ఒకటి నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన చర్ల నుంచి కూడా వీళ్ళ ఆటలు చూస్తుంటే అసలు మాకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్ ఉంది. మాకు కూడా చిన్నప్పుడు ఇట్లా ఎవరైనా వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ అయ్యేటోని కావచ్చు. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. అండ్ మోర్ ఓవర్ సిఐ రాజవర్మ చెప్తా అంటే నాకే బాగా ఇన్స్పైర్ అయిపోయినా. చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పిండు. సో మీకు అందరూ కూడా మోటివేట్ అయ్యారనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ అనేది సరే ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు గెలవడం ఓడడం అనేది సహజం. గెలవడం ఓడడం ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది. కాంపిటీషన్ డెఫినెట్లీ ఉండాలి, బట్ ఆ కాంపిటీషన్ అనేది హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అంతేగాని పగలు ప్రతీకారాల టైప్ కాకుండా హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్
మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఏ పని చేసినా వెదర్ చదువు అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా కూడా చేసే పనిని ఎంజాయ్ చేసే సత్తా నీలో ఉండాలి. పనిని ఎంజాయ్ చేయాలి. లేకుండా నువ్వు ఏడ్చుకుంటా చేసినావనుకో నీకు రిజల్ట్ రాదు, అది చేసి కూడా వేస్ట్. సో ఏ పని చేసినా కూడా ఆ పనిని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా దాంట్లో ఏదైతే ఉన్నదో దాని మీద ఫోకస్ చేయండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీమ్స్, ఇక్కడికి వచ్చిన టీమ్స్ అన్నీ కూడా స్పోర్ట్స్తో పాటు చదువు మీద కూడా ఫోకస్ చేయండి. ఇప్పుడు పెద్దుట్ల నుంచి 2 మెంబర్స్ నేషనల్ లెవెల్లో ఆడినారంటే అసలు మనకు పెద్దుట్ల విలేజ్ అంటేనే ఎంతో అసలు మారుమూల గ్రామం. అది అక్కడి నుంచి అసలు వాలీబాల్ ఆడడమే కష్టం అనుకుంటే అక్కడి నుంచి ఒక 2 నేషనల్ లెవెల్ ఆడినారంటే చాలా గ్రేట్. అసలు అంటే ఎంతోమందికి ఇన్స్పైరింగ్. ఇటువంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలి. ఇటువంటి టోర్నమెంట్స్ మేము ఇంకా కండక్ట్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ బేసికల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఒకవైపు ఇండస్ట్రీస్, ఒకవైపు గోదావరి, అదేవిధంగా ఎల్డబ్ల్యూ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు బీజాపూర్ సుక్మా రాష్ట్రం కూడా బార్డర్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా కూడా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రత్యేకమైన రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది డెవలప్మెంట్ కావచ్చు, మీకు చెర్లలో ఇప్పుడు సిఐ చెప్పినట్టు గ్రౌండ్ స్టేడియం ఏదైతే వస్తుందో అది కావచ్చు, చెర్లలో లైబ్రరీ, అదేవిధంగా ఇంటీరియర్ విలేజెస్ వరకు కూడా రోడ్లు వేయించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నది. కాబట్టి మాకు రిటర్న్ గిఫ్ట్గా మేము ఏవైతే కట్టించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో గ్రౌండ్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని మేము పడ్డ కష్టానికి మీరు ప్రతిఫలంగా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా కూడా. అండ్ అదేవిధంగా మీకు మా సైడ్ నుంచి ఇంకేదైనా హెల్ప్ కావాలన్నా కూడా, కాలేజ్ అడ్మిషన్స్ కావచ్చు, ఏదైనా కూడా చదువు రిలేటెడ్ ఏదైనా గైడెన్స్ కావచ్చు, ఏదైనా కోచింగ్ సెంటర్లో పోతా అంటే అక్కడ మాట్లాడడం లాంటి ఏదైనా కూడా, అంటే మీకు అనిపిస్తుంది కావచ్చు అరే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ కాదు కదా, బట్ డెఫినెట్లీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మాకు ఎంతైతే పాసిబుల్ అవుతుందో 100% మేము ఎఫర్ట్స్ పెట్టి మీకు హెల్ప్ అయ్యే విధంగా మేము ఆ బాధ్యత జిల్లా ఎస్పీగా నాది అండ్ చెర్ల ఎస్హెచ్ఓగా సిఏ గారు కూడా బాధ్యత తీసుకున్నారు. సో ఏది ఉన్నా కూడా ఫ్రీగా రండి. అండ్ మోర్ ఓవర్ స్పోర్ట్స్ అనేది ఏంటంటే అదొక వ్యసనం కావాలి. స్పోర్ట్స్ అనేది ఒక వ్యసనం కావాలి. రోజు 1 గంట సేపు ఆడకుంటే ఇంటికి పోతే మనకు ఏదో రకంగా అనిపించాలి, అరే ఈరోజు నేను ఆడలేదు. స్పోర్ట్సే కావచ్చు, అది జిమ్ అయినా కానీ ఏదైనా కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు కూడా అందరు ఈ మధ్య రన్నింగ్ చేయడము, జిమ్కి వెళ్ళడం, కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తాను. సో ఎప్పుడైనా కూడా మనల్ని కాపాడేది ఫిజికల్గానైనా మెంటల్గానైనా కూడా ఫిజికల్ ఫిట్నెస్ ప్రాపర్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది ఒకటి వ్యసనం లాగా చేసుకుంటే మనం ఏదైతే దురలవాట్లు ఉన్నాయో, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, గాంజా కావచ్చు, ఇవన్నిటికి కూడా దూరంగా ఉంటాం. సో ఇది ఒక్కటి చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి ఏంటంటే స్పోర్ట్స్లలో ఉండండి, ఎడ్యుకేషన్ దాంట్లో ఉండండి. అండ్ మా సైడ్ నుంచి మీకు ఏదైతే హెల్ప్ కావాలో డెఫినెట్లీ వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరైతే గెలిచిన వాళ్ళకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు డబుల్ కంగ్రాచులేషన్స్. పార్టిసిపేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు అందరూ సచిన్ టెండూల్కర్ కాలేరు, అందరు విరాట్ కోహ్లీ కూడా కాలేరు, అవునా కాదా? బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడైనా ఉండాలి. ఓకే, ఇంతటితోటి నేను ఇది ముగిస్తున్నాను. ఫైనల్గా కూడా మళ్ళొకసారి చెర్ల ఎస్హెచ్ఓ వాళ్ళ టీం అందరూ కూడా ఈ 3 రోజులు కష్టపడి డే అండ్ నైట్ కూడా, టైం లేకపోతే డే అండ్ నైట్ కూడా మ్యాచెస్ కండక్ట్ చేసి ఇంత దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసుకున్నందుకు నా తరఫున, మీ చెర్ల ప్రజలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ నుంచి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా వీళ్ళందరికీ కూడా పెద్దగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.